ప్లంబింగ్ మొత్తం యూజ్ చేయడానికి హాస్పిటల్లో 85 lakhs శాంక్షన్ చేసి ఈ హాస్పిటల్కి రిపేర్స్ మరియు అప్గ్రేడేషన్ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఆ పని ఆల్రెడీ మొదలైంది. ఆ పని వచ్చే 2 నెలల్లో పూర్తి చేయాలని ఈరోజు అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలానే మీరు చూడొచ్చు, బైన్సా ఏరియా హాస్పిటల్లో మెటర్నల్ అండ్ చైల్డ్ వింగ్ లో చూస్తే డెలివరీస్ చాలా బాగా జరుగుతున్నాయి. అన్ని బెడ్లు ప్రతిసారి ఫుల్ ఉంటున్నాయి. పబ్లిక్ కి కూడా ఎలాంటి సర్వీస్ కావాలో అలాంటి సర్వీస్ అందిస్తున్నారు డాక్టర్లు. ప్రతిరోజు మార్నింగ్ 9 నుంచి మధ్యాహ్నం 2 o'clock వరకు ఖచ్చితంగా అందరూ డాక్టర్స్ వాళ్ళ డ్యూటీస్ అటెండ్ అవుతున్నారు. అలానే ఈ సీజనల్ డిజీజెస్ చూస్తే అది కూడా కొంచెం అడ్మిషన్స్ జ్వరాలు కానీ లేదా ఫ్లూ రిలేటెడ్ సిమ్టమ్స్ తోని అడ్మిషన్స్ కొంచెం పెరుగుతున్నాయి. దయచేసి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము, మీ ఇంట్లో కానీ మీ ఇంటి చుట్టుపక్కల కానీ ఎక్కడ కూడా వాటర్ స్టాగ్నేషన్ అవ్వకుండా చూసుకోండి. ఈ సీజన్లో డెంగీ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అలానే సీజనల్ డిజీజ్ వచ్చినా కూడా ఇమ్మీడియట్లీ హెల్త్ డిపార్ట్మెంట్ టీమ్స్ మొత్తం జిల్లా మొత్తంలో డోర్ టు డోర్ సర్వే కూడా జరుగుతుంది. అలానే ప్రతి స్కూల్లో, హాస్టల్లో, ప్రైవేట్ మరియు గవర్నమెంట్లో కూడా వెళ్లి పిల్లలకు స్క్రీన్ చేయడం జరుగుతుంది.